ఫ్రెండ్స్, నేను యోగేష్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 2BHK టు బి హానెస్ట్ కంటెంట్. ఈ వీడియోలో మనం మత్తు వదలరా 2 మూవీ రివ్యూ చూడబోతున్నాం. లెట్స్ గో ఇంటు ద వీడియో. శ్రీ సింహ, సత్య అండ్ ఫరీదా అబ్దుల్లా మెయిన్ లీడ్స్గా యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీలో వెన్నెల కిషోర్ అండ్ సునీల్ కూడా యాక్ట్ చేశారు. ఈ మూవీ డైరెక్టెడ్ బై రితేష్ రాణా అండ్ ఈ మూవీకి మ్యూజిక్ అందించింది కాలభైరవ. అండ్ ఈ మూవీ మనకి కరెంట్లీ థియేటర్స్లో అవైలబుల్గా చూసుకున్నట్లయితే ఇది యాక్చువల్లీ సీక్వెల్ అంటారు కదా. సో ఫస్ట్ పార్ట్ మత్తు వదలరా పార్ట్ 1 వచ్చింది మనకి 2019లో. అది చాలా పెద్ద హిట్ అయ్యింది. ఏంటంటే ఒక డ్రగ్ కేస్ లాంటిది జరుగుతుంది. అందులోని సత్య అండ్ హీరో ఇరుక్కుంటారు. దాని తర్వాత బయటపడతారు ఆ కేసు నుంచి. సో బయటపడిన దగ్గర నుంచి ఇక్కడ ఈ మూవీ స్టార్ట్ అవుతుంది. అలా బయటపడిన తర్వాత వీళ్ళు ఎలాగోలాగా కష్టపడి హీ టీంలోకి చేరుతారు. హీ టీం అంటే హై ఎమర్జెన్సీ టీం అనమాట. సో అలాంటి ఒక పోలీస్ టైప్ ఆఫ్ టీంలోని, ఏజెన్సీ టైప్ ఆఫ్ టీంలోని జాయిన్ అవుతారు. జాయిన్ అయిన తర్వాత ఏంటంటే కిడ్నాపింగ్ కేసెస్ని సాల్వ్ చేస్తూ ఉంటారు. అలాగా ఒకరోజు ఒక కిడ్నాపింగ్ కేసు సాల్వ్ చేస్తుండగా వీళ్ళే ఒక పెద్ద ఇష్యూలో ఇరుక్కుపోతారు. ఆ ఇష్యూ ఏంటి, అసలు ఆ ఇష్యూ ఎవరు క్రియేట్ చేశారు అండ్ ఆ ఇష్యూ ఎలా సాల్వ్ అయ్యింది అన్నదే మిగతా స్టోరీ. వీళ్ళ పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే హీరో కన్నా బెటర్గా చేసింది ఉన్నారు ఈ మూవీలో. ఎవరంటే సత్య చాలా బాగా చేశారు. యాక్చువల్లీ పార్ట్ 1 హిట్ అవ్వడానికి కూడా మెయిన్ రీజన్ ఎవరంటే అప్పుడు సత్యనే చాలా డైలాగ్స్ కానీ అవన్నీ కూడా చాలా బాగుంటాయి. అలానే సెకండ్ పార్ట్లో కూడా ఆయనకి ఉన్న స్కోపే కొంచెం ఎక్కువగా ఉంది అండ్ ఆయన చాలా బాగా చేశారు. అలానే వెన్నెల కిషోర్ కానీ సునీల్ చాలా డేస్ తర్వాత కొంచెం ఫన్ అలాంటి క్యారెక్టర్లో బాగా చేశారు. అండ్ వీళ్ళిద్దరూ కాకుండా శ్రీ సింహ ఎవరైతే హీరోగా చేశారో ఆయనకి ఇచ్చిన రోల్ ప్రకారం కొంచెం బెటర్ అనిపించింది. దీనికన్నా మత్తు వదలరా పార్ట్ 1లో కొంచెం బెటర్ అనిపిస్తుంది ఆయన యాక్టింగ్. ఎందుకంటే గడ్డమయ్యన్నీ ఉంటాయి కదా, యాక్టింగ్ పెద్దగా కనిపించలేదు. ఇందులో కనిపించింది కాబట్టి నాకు యావరేజ్గా అనిపించింది. ఫస్ట్ హాఫ్ బాగుందా, సెకండ్ హాఫ్ బాగుందా అంటే నాకు రెండు కూడా పర్లేదు, ఎంగేజింగ్గా అన్నట్టు అనిపించింది. పెద్దగా రెండు పార్ట్స్లో కూడా హై ఇంపాక్ట్ ఉన్న పార్ట్ ఏంటి అంటే నేను చెప్పలేను. సో ఫస్ట్ హాఫ్లోని వాళ్ళకి ఎలా ఇష్యూ వచ్చింది అండ్ సెకండ్ పార్ట్లోని ఎలా సాల్వ్ చేసుకున్నారు అన్నది మనకి చూపిస్తారు. సో దీనిలో ఏంటంటే మనము ఈజీగా గెస్ట్ చేయొచ్చు ఏమవుతుంది తర్వాత అని. దానివల్ల నాకు రెండు కూడా పర్లేదు అనిపించింది ఎంగేజింగ్గా. బట్ ఏది బాగుంది అన్నది నేనైతే డిసైడ్ చేసుకోలేకపోయాను. పాజిటివ్స్ అంటే డెఫినెట్లీ అక్కడక్కడ వచ్చే కొంచెం ఫన్ ఏదైతే జనరేట్ అయ్యిందో అది పాజిటివ్స్ అని చెప్పొచ్చు. అలానే అండ్ ఫస్ట్ పార్ట్లోనే ఏదైతే మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ ఇక్కడ కూడా ఇంప్లిమెంట్, అదే మ్యూజిక్ ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయడానికి వచ్చే థీమ్ లాగా. సో ఆ థీమ్ ఎక్కడైతే వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలనుకున్నారో ఆ ప్లేసెస్లో కొంచెం బెటర్ అనిపించింది. అలానే ఇంకో పాజిటివ్ అంటే డెఫినెట్లీ సత్య అని చెప్పాలి. సత్యకి మంచి స్కోప్ ఉన్న క్యారెక్టర్. యాక్చువల్లీ మత్తు వదలరా తర్వాత 1-2 మూవీస్ చేశారు కోవిడ్ టైంలో హీరోగా. అండ్ అవి అయిపోయిన తర్వాత పెద్దగా స్కోప్ ఉన్న క్యారెక్టర్ ఏది రాలేదన్నమాట. సో అలాంటి టైంలో ఇది మళ్ళీ కొంచెం బెటర్ స్కోప్ ఉన్న క్యారెక్టర్లా అనిపించింది. అండ్ ఆయన ఉండడం వల్లే కొంచెం ఈ మూవీ బెటర్గా అనిపించింది. ఇలా నెగిటివ్స్ అంటే నాకైతే ఆ రొటీన్ స్టోరీ ఏదైతే ఉందో అది బాగా నెగిటివ్గా అనిపించింది. అండ్ పార్ట్ 1లో కూడా సేమ్ కైండ్ ఆఫ్ థీమే జరుగుతూ ఉంటుంది. ఇందులో కూడా సేమ్ థీమే జరిగింది. దానివల్ల నాకు పెద్దగా బాగుంది అనిపించలేదు. నెగిటివ్గా ఇది నేను అనుకుంటున్నాను. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఫోర్స్డ్ కామెడీ, ఫోర్స్డ్ ఫన్ అన్నది పెట్టారు. మనకి పార్ట్ 1 చూస్తే బాగా న్యాచురల్గా హ్యాపీగా ఫ్లోలో వెళ్తున్నట్టు ఉంటుంది ఫన్ అన్నది. ఈ మూవీలో ఎక్కడో అతికించినట్టు కొంచెం ఉన్నట్టు అనిపించింది చాలా ప్లేసెస్లో. నాకు అది నచ్చలేదు. అండ్ ఈ మూవీ ఒక 2 అవర్స్ ఉంటే అందులో ఒక 10-15 నిమిషాలు భజనకే వెళ్ళిపోయింది అనమాట. చిరంజీవి పోస్టర్ చూపించడము, లేదా పవన్ కళ్యాణ్ గారిని చూపించడం, అండ్ సత్య అన్నెసరీగా ఆ చిరంజీవి సాంగ్కి అక్కడ స్కోపే లేదు, కానీ స్కోప్ని క్రియేట్ చేసి మళ్ళీ అక్కడ డ్యాన్స్లు అయి పెట్టడం. సినిమా తీస్తున్నారా లేదా ఒక హీరోకి ఒక ఫ్యామిలీకి భజన చేయడానికి తీస్తున్నారా అన్న ఫీలింగ్ వచ్చింది. నాకైతే అసలు నచ్చలేదు. పెట్టండి, ఏదో ఒక 2 సెకండ్స్ 3 సెకండ్స్ ఎక్కడైనా పెడితే వెల్ అండ్ గుడ్. కానీ మూవీలోనూ ఒక 10 మినిట్స్ అలానే ఇంకా అవే పెడతారు కంటిన్యూస్గా. అంటే మీరు ఆ ఫ్యాన్స్, ఆ పెద్ద హీరోస్ ఎవరుతున్నారో వాళ్ళ ఫ్యాన్స్ని అట్రాక్ట్ చేయడానికి మాత్రమే పెడుతున్నట్టు అనిపిస్తుంది. సో నాకు అది ఆర్గానిక్గా అస్సలు అనిపించలేదు. నేను అదే నెగిటివ్గా
చూస్తున్నాను. ఇంకా ఆల్మోస్ట్ ఒక 10 సినిమాలు రిలీజ్ అయితే ఆల్మోస్ట్ 5 to 6 మూవీస్ ఇలానే గడుస్తున్నాయి. దానివల్ల ఇంట్రెస్ట్ అన్నది నాకు చాలా తగ్గిపోతుంది. సో అది నేను నెగిటివ్గా ఫీల్. డైరెక్ట్ చేసింది రితేష్ రానా. ఆయన మత్తు వదలరా మూవీ బాగా క్లిక్ అయింది. దాని తర్వాత హ్యాపీ బర్త్డే చేశారు, అది అంతగా క్లిక్ అవ్వలేదు. హ్యాపీ బర్త్డేతో కంపేర్ చేసుకుంటే ఈ మత్తు వదలరా పార్ట్ 2 కొంచెం బెటర్గా ఉందని చెప్పాలి. బట్ అలా అని పార్ట్ 1 అంత రేంజ్లో ఉందంటే డెఫినెట్లీ లేదనాలి. ఎందుకంటే అందులో ఆల్రెడీ చెప్పాను, ఆర్గానిక్గా ఏదైతే ఉండాలో అది ఇక్కడ లేదు. అండ్ డైరెక్షన్ అండ్ స్క్రీన్ ప్లే ఆల్రెడీ మనము పార్ట్ 1లో ఎలా అయితే చూసామో సేమ్ కైండ్ ఆఫ్ డైరెక్షన్, సేమ్ కైండ్ ఆఫ్ స్క్రీన్ ప్లే అనిపించింది. అక్కడ మర్డర్ అయితే ఇక్కడ కిడ్నాప్ సేమ్ ఇంకా డిక్టోలా ఉందన్నమాట. 70 to 80% ఆఫ్ మూవీ మనం ప్రిడిక్ట్ చేసేయచ్చు. సో నాకు ఆ డైరెక్షన్ కానీ స్క్రీన్ ప్లే కానీ నచ్చలేదు. ఈ మూవీ నాకు ఎలా అనిపించింది అంటే, థియేటర్లో ఏదో ఒకసారి చూడాలనుకుంటే చూడొచ్చు. ఇట్స్ అన్ యావరేజ్ వాచ్ అనే చెప్తాను నేను. పెద్ద కేక తురుములా లేదు. సత్యాన్ని కొంచెం ఎక్కువ టైం బాగా చూపించాలన్న ఫీలింగ్ వచ్చింది. అండ్ సునీల్ కూడా ఒక 3-4 సీన్స్లో కామెడీ పంచెస్ అవన్నీ బాగా చేశారు. అండ్ ఫరీద్ అబ్దుల్లా క్యారెక్టర్ అంతగా ఏదైనా కాన్ఫ్లిక్ట్కి లేకపోతే ఏదో ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్లా లేదు. ఏదో వాళ్ళతో మాత్రం ఉండే ఒక ఫ్రెండ్లానే చూపించారు తప్పించి పెద్ద క్యారెక్టర్ ఇంపార్టెన్స్ లేదు. కానీ ప్రతి సీన్లో వెళ్ళేసరికి డ్రెస్ అక్కడక్కడ తగ్గుతూ ఉంటుంది. నాకు అది నచ్చలేదు. అండ్ లాస్ట్లో ఒక సాంగ్ పెట్టారు, అది వేస్టే. అండ్ నాకు ఈ సెకండ్ పార్ట్లో ఇంకొకటి ఏమనిపించింది అంటే, మనకి ఫస్ట్ పార్ట్లో ఏదైతే సీరియల్ చూపించారో అది మనకి బాగా కనెక్ట్ అవుతుంది. ఆ మూవీలో జరుగుతుండే సీరియల్ ఇందులో అది కూడా ఆర్టిఫిషియల్గా అనిపించింది. దానివల్ల నాకు కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. అట్లీస్ట్ ఆ సీరియల్ పార్ట్ మనకి బాగా అట్రాక్ట్ చేసింది ఫస్ట్ పార్ట్లో, అది కూడా ఇక్కడ అంత అనిపించలేదు. సో ఓవరాల్గా మూవీ అయితే ఓకే, 1 టైం చూడొచ్చు. ఏదో మనకు మనం ఓకే వీళ్ళు ఇప్పుడు ఏదో జోక్ చేస్తున్నారు, ఫన్ చేస్తున్నారు అని చెప్పి గుర్తు చేసుకొని హహహా నవ్వాలి తప్పించి అంత ఆర్గానిక్గా చాలా ప్లేసెస్లో అయితే ఆ ఫన్ అనేది వర్కౌట్ అవ్వలేదు. సో నాకు కూడా ఈ మూవీ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. నేనైతే యావరేజ్ వాచ్ అని చెప్తాను. అండ్ ఈ మూవీ కరెంట్లీ థియేటర్స్లో ఉంది, చూడాలనుకుంటే చూడండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ యోగేష్ సైనింగ్ ఆఫ్ టు బి హానెస్ట్.